ఇవాళ ఈ ఆకు ఏంటి, నేను ఎప్పుడు చూడలేదు ఈ ఆకు. ఏమంటారు దీన్ని? ఇది తెల్ల గల్జేరాకు అంటారు. పప్పు వండుదామని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టాను రెడీగా. పప్పు ముందే నానపెట్టుకున్నావా? నానబెడితే త్వరగా ఉడుకుద్ది. ఇందులో ఏమేమి వేస్తారు? ఈ వాక్కాయలు కదా ఇవి? ఇవి చింతకాయ ఇప్పుడు ఈ సీజన్ కాబట్టి చింతపండు బదులు వాక్కాయలు వేస్తున్నా. ఈ తెల్ల గల్జేరాకు అంటే దేనికి? ఎప్పుడు వినలేదు ఇది. ఎట్లాగా దేనికన్నా? అంటే మన పూర్వకాలం పెద్దవాళ్ళందరూ శాలమ్మటి తెచ్చుకొని తినేవాళ్ళు శుభ్రంగా. ఒట్టిదే కొన్ని ఇగురులాగా చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవాళ మనం కొద్దిగా నలుగురు ఎక్కువ ఉన్నాం కాబట్టి పప్పు వండుతున్నా, లేకపోతే ఒట్టిదే వేయించుతా నేను. ఇది తాలింపు వేసి తాలింపులు వేసేస్తే మన తోటకూర వేపుడులాగా అలా చేసుకొని తినొచ్చు. పప్పు ముందే కడిగి పెట్టేసాక ఇట్లా కుక్కర్లో వేసేసి చింతపండు బదులుగా వాక్కాయలు వాడుతున్నావా? వాక్కాయలు కూడా ఇప్పుడు ఈ సీజన్ లో తింటే మంచిది కదా, అందుకని చింతపండు బదులు. ఈ తెల్ల గల్జేరాకు వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? కిడ్నీలకి అన్నిటికీ మంచిదే, ఇంకా కళ్ళకి. ఏ ఆకైనా ప్రతి ఆకు మంచిదే తింటే. ఎప్పుడే దొరికిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఈ పప్పులో పెట్టి. ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువ వేస్తాలే నేను, పప్పులోకి వేస్తే బాగుంటాయి అని. చింతపండు బదులు వాక్కాయల విత్తు తీసి సన్నగా కట్ చేసి పెట్టావు. ఇంకా కొద్దిగా పసుపు వేసేసి కొద్దిగా ఆయిల్ వేస్తే పొంగు రాకుండా ఉంటది. కొద్దిగా ఆయిల్ వేసావనుకో పప్పు నీళ్లు బయట పొంగకుండా ఉంటది. ఇది వేసి కుక్కర్ విజిల్స్ రానిచ్చి 3 కుక్కర్ని బట్టి ఒక్కొక్కరికి 3 విజిల్, ఒక్కొక్కరు 5-6 విజిల్స్ రానిస్తే ఉడికిపోద్ది. తక్కువైనా పర్వాలా. ఇది దీంట్లో కారం వేస్తావా తర్వాత వేస్తావా నువ్వు? కారం కొద్దిగా వేసుకోవచ్చు, లేకపోయినా సరిపోద్ది. తాలింపులో ఎండు మిరగాయలు వేస్తే సరిపోద్ది. ఆఫ్ చేసుకో. మళ్ళీ ఈ పప్పులో కారం ఎప్పుడు వేస్తావు మరి? కారం నేను తర్వాత వేస్తా తాలింపు వేసేటప్పుడు. ఈ పప్పు ఇప్పుడు విజిల్ రానిచ్చినాక ఎనిపి తర్వాత ఆవిరి తీసినాక ఎనిపి తాలింపు వేసుకోవటమేనా? సరే. 4-5 విజిల్స్ వస్తే శుభ్రంగా ఉడుకుతుంది. ఇంకా దింపేసి తాలింపు వేసుకోవటమే, ఇంకా అన్ని పప్పుల్లాగే. ఇంకా ఎప్పుడు దొరికినప్పుడు అప్పుడు, అది మనకు మామూలుగా మార్కెట్లలో దొరకదు. మీ దగ్గరే పైన కుండీలో పెంచుతున్నారా? ఏమేమి పెంచుతున్నారు పైన కుండీల్లో? ఆకులు, కూరలు. పాలకూర ఉంది, బచ్చలాకు ఉంది, సిలోన్ బచ్చలాకు అని ఉంది. సరే, అయితే ఈ తడవ మేము మిద్దె తోటని ఇంకోసారి చూస్తాము. ఇలా పప్పు చేసుకోండి, అందరూ చక్కగా మంచిగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా వాక్కాయలు వాడడం వల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ అన్నిటికీ మంచిది. ఈ సీజన్లో దొరికే వాక్కాయలు వాడుకుంటే